సమృద్ధిగా పంటలు పండే ఒక సుందరమైన రాజ్యముండేది. ఆ రాజ్యానికి ధర్మరాజు విక్రమాదిత్యుడు అనే జ్ఞానవంతుడు పాలకుడు. అతని రాజ్యం పేరు సుఖవర్ధనపురి. ప్రజలంతా సుఖంగా శాంతిగా జీవించేవారు. రాజు తన సింహాసనంపై కూర్చొని మాత్రమే పాలించేవాడు కాదు. తరచూ వేషం మార్చుకుని గ్రామాల మధ్య తిరుగుతూ ప్రజల జీవితం ఎలా ఉందో గమనించేవాడు. ఆ రాజ్యంలో రైతులు తెల్లవారుజామునే పొలాలకు వెళ్లి కష్టపడి పనిచేసేవారు. వ్యాపారులు నిజాయితీగా లావాదేవీలు చేసేవారు. పిల్లలు విద్య నేర్చుకుంటూ మంచి విలువలతో పెరిగేవారు. అందరూ రాజును తమ తండ్రిలా గౌరవించేవారు. ఒకరోజు రాజు వేషం మార్చుకుని ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ రైతు తన ఎండిపోయిన పొలాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. రాజు దగ్గరకు వెళ్ళి అడిగాడు, తాతయ్య, ఎందుకు బాధపడుతున్నావు? వృద్ధుడు చెప్పాడు, బాబూ, ఈ సంవత్సరం వర్షం పడలేదు. నా పొలం ఎండిపోయింది. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. రాజు మనస్సు కలిచిపోయింది. వెంటనే రాజ్యంలో ఉన్న జలాశయాలు, కాలువలు పరిశీలించాలని నిర్ణయించాడు. నిజంగా కొన్ని కాలువలు పాడై నీరు సరిగ్గా వెళ్లడం లేదని తెలుసుకున్నాడు. మరుసటి రోజు రాజసభలో మంత్రులందర్నీ పిలిపించి చెప్పాడు, ప్రజల కష్టం మన కష్టం. వెంటనే నీటి కాలువలను మరమ్మత్తు చెయ్యాలి. కొత్త చెరువులు తవ్వాలి. కొన్ని నెలల్లోనే రాజ్యమంతా నీటితో నిండిపోయింది. రైతుల పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. ప్రజల ముఖాల్లో ఆనందం వెలిగింది. మరొకసారి రాజు ఒక మార్కెట్కు వెళ్లాడు. అక్కడ ఒక చిన్న బాలుడు పండ్లు అమ్ముకుంటున్నాడు. కాని ఎవరూ కొనడం లేదు. రాజు దగ్గరకు వెళ్లి అడిగాడు, నాన్నా, స్కూల్కి వెళ్లకుండా ఇక్కడెందుకమ్ముతున్నావు? బాలుడు బాధగా చెప్పాడు, అయ్యా, మా అమ్మ అనారోగ్యంగా ఉంది. మందులకు డబ్బులు కావాలి. రాజు వెంటనే అతడికి సాయం చేసి ఆ బాలుడి తల్లికి రాజవైద్యులను పంపించాడు. అంతేకాదు, ఆ బాలుడి చదువుకు రాజకోశం నుండి సాయం చేయాలని ఆదేశించాడు. ఇలా రాజు ప్రతి ఒక్కరి బాధను తనదిగా భావించి పరిష్కారాలు చూపేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పొరుగు రాజ్యం నుంచి ఒక క్రూర రాజు సుఖవర్ధనపురిపై దాడి చేయాలనుకున్నాడు. కాని అక్కడి ప్రజల ఐక్యత చూసి ఆశ్చర్యపోయాడు. రైతులు, యువకులు, వృద్ధులు అందరూ రాజుతో కలిసి రాజ్యాన్ని రక్షించడానికి సిద్ధంగా నిలబడ్డారు. ప్రజలు చెప్పారు, ఈ రాజు మాకు ప్రాణం లాంటివాడు. ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం. ప్రజల ప్రేమ, ఐక్యత చూసిన శత్రురాజు యుద్ధం చేయకుండా వెనుతిరిగాడు. ఆ రోజు రాజు సభలో నిలబడి అన్నాడు, రాజ్యం అంటే కోటలు కాదు, బంగారం కాదు, ప్రజల హృదయాలే నిజమైన సంపద. ప్రజలంతా జయ జయధ్వానాలు చేశారు. అప్పటినుంచి సుఖవర్ధనపురి ఇంకా మరింత అభివృద్ధి చెందింది. అక్కడ న్యాయం, ప్రేమ, పరస్పర గౌరవం రాజ్యమేలాయి.